ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నిక ప్రారంభమయ్యాయి. ఇక మొత్తం 12 మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుండగా బరిలో 1072 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల నుండి 200 మీటర్ల వరకు BNS 163 చట్టం అమలు చేసిన పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సరళిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ఈ ఎన్నిక ప్రారంభమైంది. దాదాపు 12 మున్సిపాలిటీలు 240 వార్డులకు జరగనున్న ఈ ఎన్నిక కోసం దాదాపు 1072 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరపు నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాళ్ళతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నువ్వా నేనా అన్నట్టు దాదాపు 10 రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం మనం వర్ధనపేట పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా దాదాపు ఓటర్లందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించడానికి క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి. దాంతో పాటు ప్రతి వచ్చే ఓటర్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పోలింగ్ బూత్కు సంబంధించి ఒక పీఓను, ఒక ఏపీఓను, 3 సిబ్బందిని కూడా నిర్వహించారు. దాంతోపాటు 3 వార్డులకు కాను ఒక ఆర్ఓను కూడా నియమించి ఎవరికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఎన్నికల కమిషన్ చేసింది. దాంతోపాటు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు 163 BNS చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి ఎక్కడ 5గురికి మించి గుమ్మకూడదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తానికైతే ఎన్నికైతే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒకవైపు వర్ధన్నపేట, తొర్రూరు, పరకాల, నర్సంపేట, మరిపేట బంగ్లా, కేసముద్రం, మహబూబాబాద్, స్టేషన్ గన్పూర్, జనగామ ఇలా అన్ని దాదాపు 12 మున్సిపాలిటీలకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో దాదాపు సంవత్సర కాలంగా మున్సిపాలిటీలకు ఎన్నిక లేకపోవడం మూలంగా పాలన మొత్తం పూర్తి స్థాయిలో కుంటుపడిందని చెప్పేసి ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే దాదాపు నెలన్నర గ్యాప్ తీసుకొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కూడా చాలా వరకు కూడా బారులు తీరిన పరిస్థితి. ఒకవైపు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ వర్ధనపేటలో కాస్త మందకొడిగా పోలింగ్ సాగుతుంది. దాదాపు 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నిక ఇప్పుడు దాదాపు 8:30 కావాల్సింది. కొంతమంది మాత్రమే ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఓటర్లు ఉన్నారు, మాట్లాడిద్దాం. చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది అన్న ఎన్నిక? చాలా మంచిగానే జరుగుతుంది. ఎక్కడ మీరు ఎన్నో బూత్? ఫస్ట్ వార్డు, ఫస్ట్ ఒకటే బూత్. ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? ఇప్పుడే ఒక 5 నిమిషాలు అవుతుంది. మీరు వేసారా? అంటే ఓటు వేసారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎంతసేపు పట్టింది ఓటు వేయడానికి? 10 నిమిషాలు పట్టింది సార్. సంచిపట్లే 10 నిమిషాలు. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటు వేయడానికి వచ్చే చాలా మందికి దివ్యాంగులతో పాటు కొంతమంది వృద్ధుల కోసం వీల్ చైర్లను కూడా అధికారులు ఏర్పాటు చేసి వాళ్ళను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తున్న పరిస్థితి. గతంలో జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అప్పుడు కొన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడం మూలంగా చాలా మంది అయితే వచ్చే ఓటర్లు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు వృద్ధులు, దివ్యాంగులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డ నేపథ్యంలో అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు ఈ కొంతమందికి వీరికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఎన్నికల సంఘం సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికైతే ఈ ఎన్నిక కొనసాగుతుంది. దాదాపు 12 మున్సిపాలిటీలకు గాను 240 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాంతోపాటు ఈ 240 వార్డుల కోసం 1072 మంది అభ్యర్థులు అయితే పోటాపోటీగా ప్రచారం నిర్వహించి ప్రస్తుతానికైతే ఎన్నిక కొనసాగుతుంది. అభ్యర్థులందరూ కూడా చాలా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఓటర్లు మాకు ఓటేస్తున్నారా లేదా అనే ఒక టెన్షన్ అయితే అభ్యర్థులు నెలకొంది. మరికొంతమంది పోలింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఫస్ట్ వార్డు అన్న. ఎలా కొనసాగుతుంది ఎన్నిక? ఏం లేదు, చెప్పడానికి ఏం నాన్న. అంటే ఇప్పుడు మీకు మున్సిపాలిటీలో పాలన లేక దాదాపు సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత ఎన్నిక జరుగుతుంది. ఏ విధంగా కొనసాగింది? చెప్పడానికి ఏమిందన్నా, బరాబర్ నడుస్తుంది ఎలక్షన్ కూడా. ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు, బాగా నడుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వర్ధనపేట అండి, 2వ వార్డు. చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఎన్నిక? ఎలా జరుగుతుంది ఎన్నిక? ప్రశాంతంగా జరుగుతుంది. ప్రశాంతమైన ఆలోచనలతోటి ఓటర్లు అయితే ఆశతోటి ఉన్నారు. మరికొంతమంది ఓటర్లు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మాది ఇక్కడ ఫస్ట్ వార్డు. ఎలా జరుగుతుంది ఎన్నిక? ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది. అంటే ఏమన్నా గుర్తింపు కార్డులు అవన్నీ కరెక్ట్ తీసుకొచ్చుకున్నారు? తీసుకొచ్చుకున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎట్లుంది? బాగా జరుగుతుంది. నేను చెప్పేది ఉందా? ఏం లేదు. మొత్తానికి
ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అయితే బారులు తీరిన పరిస్థితి. దాదాపు అన్ని కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒకవైపు తీవ్రమైన పొగమంచు కారణంగా అయితే కొంత పోలింగ్ అయితే ఆలస్యంగా కొనసాగుతుంది. మరొక అరగంట గంట తర్వాత ఈ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. దాంతో పాటు గతంలో జరిగిన చిన్న ఘటనను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు, ఉదాహరణకు ములుగు, మహబూబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారు. దాంతో పాటు సెన్సిటివ్ ఏరియాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా నిఘా మధ్యలో ఇప్పుడు ఎన్నికైతే కొనసాగుతుంది. ఎవరు కూడా ఓటర్లు ఎవరు ప్రలోభపడద్దు, ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా పూర్తి స్థాయిలో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ ఎన్నిక దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 తర్వాత కూడా క్యూ లైన్ లో వేచి ఉన్న ఓటర్లకైతే ఖచ్చితంగా ఓటేసే అవకాశం ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారి చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు అయితే ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక దగ్గర జరుగుతున్న కోలాహలం. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, 6 టీవీ, వరంగల్.